సంవత్సరాలకి సంబంధించినటువంటి కోడ్స్ని తీసుకుంటే మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఇయర్, ఇంకొకటి లీప్ ఇయర్, అంటే సాధారణ సంవత్సరం అండ్ లీప్ సంవత్సరం. ఇప్పుడు సాధారణ సంవత్సరంలో సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఏ విధంగా రాస్తామంటే, సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో తీసుకోవాలి. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 365 రోజులు. మరి ఈ 365 రోజులలో ఎన్ని వీక్స్ ఉంటాయి? 365 రోజులలో మనకి 52 వారాలు ఉంటాయి. 52 వారాలు ఉంటాయి. ఓకేనా? 52 వారాలు ప్లస్ ఒక రోజు ఉంటుంది. 52 వారాలు ప్లస్ ఒక రోజు ఉంటుంది. సో మనం ఏంటి అంటే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ని ఏ విధంగా కనుక్కుంటామంటే, సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో చూడాలి. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజులలో ఎన్ని వీక్స్ ఉన్నాయో చూడాలి. ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వారాలు ఉంటాయి. ఓకేనా? 52 వీక్స్ వెళ్ళిపోగా ఇంకెన్ని రోజులు మిగిలి? ఒక రోజు మిగులుతుంది. ఆ ఒక్క రోజు మనకి ఏమవుతుందంటే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఆడ్ డే కదా. ఇప్పుడు సాధారణ సంవత్సరంలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని విషమ రోజులు ఉంటాయంటే 1. ఓకేనా? సో అప్పుడు సాధారణ సంవత్సరం యొక్క కోడ్ 1 అన్నమాట. నెక్స్ట్ లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయి. 366 రోజులు. ఈ 366 రోజులలో ఎన్ని వీక్స్ ఉంటాయి? సేమ్ 52 వారాలు ఉంటాయి. ఓకేనా? 52 వారాలు పోగా ఎన్ని రోజులు మిగులుతాయి? 2 డేస్ మిగులుతాయి. 2 డేస్. సో 2 డేస్ అంటే ఇక్కడ మిగిలిపోయిన రోజులు ఎన్ని? 2. మిగిలిపోయిన రోజులు 2 కాబట్టి లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. లీప్ సంవత్సరం యొక్క కోడ్ 2. సింపుల్. అంటే కోడ్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం? ఏ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి, ఆ రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, అంతే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సంవత్సరాల యొక్క కోడ్ అంటే నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఎంత అంటే 1గా తీసుకుంటాం. ఓకే? లీప్ ఇయర్ యొక్క కోడ్ ఎంత అంటే 2గా తీసుకుంటాం.